ఎలాంటి రాజకీయ కార్యకలాపాల్లో వేలు పెట్టకపోయినా కూడా జూనియర్ ఎన్టీఆర్‌ని కావాలనే కొన్ని కాంట్రోవర్సీస్‌లోకి లాగుతూ, చివరికి ఆయన సినిమా 'వార్ 2' రిలీజ్ అప్పుడు అనంతపురం టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్‌తో పాటు వాళ్ళ తల్లి గారి మీద కూడా చేసిన వ్యాఖ్యలు ఇప్పటికీ కూడా కొన్ని ప్రకంపనలు సృష్టిస్తూనే ఉన్నాయి. ఎక్కడికక్కడ జూనియర్ ఎన్టీఆర్ అభిమానులైతే ఎమ్మెల్యేని వదిలిపెట్టే సమస్య లేదని నిరసనలు, ఆందోళనలు కొనసాగిస్తూ ఉన్నారు. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు ఎమ్మెల్యేని పిలిపించుకున్నారు. ఏం మాట్లాడారో, ఏం జరిగిందో తెలియదు. బట్ ఎమ్మెల్యే మాత్రం ఒక్క మాట కూడా బయట మళ్ళీ ఇది తప్పను, లేకపోతే దీని గురించి ఏమైనా పశ్చాత్తాపం వ్యక్తం చేయడము అవేమీ జరగలేదు. పైగా తాజాగా మంత్రులు పయ్యవుల కేశవ్ గారు, టీజీ భరత్ గారు ఓపెన్గానే ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటి? అవును, ఆ టీడీపీ ఎమ్మెల్యే ఆ వ్యాఖ్యలు చేయలేదు నేనని చెప్పి చెబుతూ ఉన్నారు కదా, మరి అక్కడితో వదిలేయాలి. ఆ వ్యాఖ్యలు నేను చెయ్యలేదని చెప్పి ఆయన చెబుతూ ఉన్నారు కదా, అక్కడితో వదిలేయాలి. రాద్ధాంతం చేస్తారేంటి? కొందరు కావాలని రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఇటువంటి విషయాలను రాద్ధాంతం చేసే బదులు కూటమి ప్రభుత్వం చేస్తున్న అద్భుతమైన పరిపాలన ఏదైతే ఉందో దాన్ని జనంలోకి తీసుకెళ్ళండి అని చెప్పి పైగా ఒక ఉచిత సలహా కూడా పడేశారు. అంటే ఏంటి? ఈ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్‌కు వాళ్ళ తల్లి గారిని దూషించినందుకు ఎలాంటి క్షమాపణలు చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పి తెలుగుదేశం పార్టీ అధినేతనే, ముఖ్యమంత్రి గారే ఆ ఎమ్మెల్యేని వెనకేసుకొచ్చినట్టుగానే మనం భావించాలి. మంత్రులేమో ఆయన అనలేదు అంటున్నారు కదా, ఇంకేంటి రాద్దాంతమని ఓపెన్గా అంటున్నారు. ఎమ్మెల్యే గారేమో ముఖ్యమంత్రి గారిని కలిసిన తర్వాత కూడా దీని మీద ఈ వ్యాఖ్యలు తప్పను, పశ్చాత్తాపం వ్యక్తం చేయడము, ఇష్యూను చల్లారే ప్రయత్నం ఆయన అసలు చేయలేదు. అంటే ఏంటి? ఎమ్మెల్యే మాట్లాడిన మాటలకు టీడీపీ అధిష్టానం కూడా పెద్దగా అబ్జెక్ట్ చేయనట్లే మనం భావించాల్సి ఉంటుంది. ఒకవేళ అబ్జెక్ట్ చేసి ఉంటే వాళ్ళు ఈ వ్యాఖ్యలు తప్పు అని అయితే ఆ ఎమ్మెల్యేతో బహిరంగ క్షమాపణ చెప్పమని చెప్పేవాళ్ళు. ఒకవేళ ఇష్యూ ఫుల్ స్టాప్ పెట్టాలి అని కనుక ఉండేది. మరి చంద్రబాబు నాయుడు గారైనా, తెలుగుదేశం పార్టీ అయినా వాళ్ళ వైఖరి ఏంటో తెలియజేశారు ఎమ్మెల్యే వ్యాఖ్యల మీద. ఇక తేల్చుకోవాల్సింది జూనియర్ ఎన్టీఆర్ సైడ్ నుండే. ఇప్పటి వరకు తనను దూషించుకుంటూ వచ్చారు. రాజకీయంగా రాజకీయం కాకుండా ఏడన్నా కనుక పోటీలోకి వస్తారేమో అని చెప్పి తనను పూర్తిగా సైడ్ చేసుకుంటూ వచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ తల్లి గారిని కూడా తిట్టారు. డెఫినెట్లీ జూనియర్ ఎన్టీఆర్ అయితే ఒక టైం కోసం వేచి చూడొచ్చు అని చెప్పి అనిపిస్తూ ఉంది. ఏం జరుగుతుంది అనేది కాలం చెప్పాలి. మరొక వైపు ఈ అనంతపురం ఎమ్మెల్యే గారు దాదాపు ఈ ఇష్యూ స్టార్ట్ అయిన 10 రోజుల తర్వాత అనంతపురం అయితే వచ్చారు. అనంతపురం వచ్చి ఈరోజు కలెక్టరేట్లో జరిగిన ఒక కార్యక్రమానికి, డిఆర్సీ సమావేశానికి హాజరు కావాలని చెప్పి నిర్ణయం తీసుకున్నా. ఎన్టీఆర్ అభిమానులు అడ్డగించవచ్చు, దాడి చేసినా కూడా ఆశ్చర్యం లేదు, కాబట్టి మీరు ఆ సమావేశానికి వెళ్ళకండి అని ఇంటెలిజెన్స్ నివేదిక ఇచ్చిందట. అధికారులు కూడా ఎమ్మెల్యే గారికి చెప్పేసరికి ఆయన బయటకు వచ్చి ఆ కార్యక్రమానికి హాజరయ్యే ఆ ధైర్యం చేయలేకపోయారు. మరి ఆయన ఏ కార్యక్రమానికి హాజరైనా అడ్డుకొని తీరదాం, మేము కూడా మా తడాకా ఏందో చూపిస్తాము అని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు అయితే చెబుతూ ఉన్నారు. ఈరోజు ఆయన బయట ఒక సమావేశానికి వెళ్ళాలంటే ఇంటెలిజెన్స్ కూడా వద్దని చెప్పింది. మరి ఎన్ని రోజులు ఇది కొనసాగుతుందో తెలియదు. బట్ ఒకటైతే ఫ్యాక్ట్ లేండి, ఇప్పటికిప్పుడు ఈ ఇంపాక్ట్ అనేది తెలుగుదేశం పార్టీకి పెద్దగా కనిపించకపోయినా, ఒకవేళ జూనియర్ ఎన్టీఆర్ లేకుండా వాళ్ళ అభిమాన సంఘాలు ఈ ఇష్యూని కనుక ఇలాగే సీరియస్ తీసుకొని చివరికి జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ తల్లి గారిని దూషించారు కదా, అంటే ఈ విధంగా డైరెక్టర్ వాయిసే వినిపిస్తున్నారు కదా. సో ఈ క్రమంలో ఇన్ని జరిగిన తర్వాత, వాళ్ళ తల్లి గారిని దూషించిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఈ ఎపిసోడ్ని కనుక సీరియస్గా తీసుకొని సమయం వచ్చినప్పుడు వాళ్ళ అభిమాన సంఘాలు కనుక వాళ్ళు చెప్పినట్లు ప్రజాక్షేత్రంలోకి వచ్చి తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా రాజకీయ కార్యకలాపాలు, అభిమాన సంఘాల వాళ్ళ స్థాయిలో వాళ్ళు రాజకీయం చేసినా కూడా తెలుగుదేశం పార్టీకి ఖచ్చితంగా అంతో ఇంతో నష్టం చేయకుండా మాత్రం డ్యామ్ షూర్గా జరగచ్చు.